Have you solved the questions I have sent through the PDF, right? మీరు ఏమైనా సాల్వ్ చేశారా? Are you able to hear me? Yes, sir. Okay, okay, right. So now ఈ రోజు మనము ఇంకొన్ని కాన్సెప్ట్స్ నాట్ జస్ట్ ఒకసారి బ్రష్ అప్ చేస్తాను. స్పీడ్ ఈక్వల్స్ టు 90 km/h. దెన్ మీటర్ పర్ సెకండ్ లో ఎంత స్పీడ్ అవుతుంది 90 km/h? దిస్ ఇస్ క్వశ్చన్. ఎంత అవుతుంది? 25. 25 meter per second. Okay. Suppose 15 meter per second. ఇది కిలోమీటర్ పర్ అవర్ లో ఎంత అవుతుంది? కిలోమీటర్ పర్ అవర్ లో ఎంత అవుతుంది? ప్లీజ్ లెట్ మీ నో. 54. 54 kilometer per hour. సో బిఫోర్ దాట్ ఇవన్నీ కూడా తెలియాలి అంటే ఒక్క వాల్యూ తెలిస్తే చాలు. 36 km/h is equals to 10 meter per second. Okay, so 5 meter per second is equal to 18 meter per second, kilometer per hour. So 5 3 times కాబట్టి 18 3 times మనకు 54 km/h. అలానే 90 అనేది 18 5 times కాబట్టి 5 times into 5 25. సో ఇలా మనకు ఏది కావాలంటే అది తొందరగా తీసుకురావచ్చు. లేదా యాజ్ వి టోల్డ్ ఎస్టర్డే కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ లోకి రావాలి అంటే మనం దేంతో మల్టిప్లై చేయొచ్చు? 5/80 మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ అయిపోతుంది. సపోజ్ నాకు మీటర్ పర్ సెకండ్ ఉంది, కిలోమీటర్ పర్ అవర్ లోకి రావాలి అంటే కిలోమీటర్ పర్ అవర్ అనేది వాల్యూ పెద్దది, 18/5 అనేది కూడా వాల్యూ పెద్దది. సో ఏది రిక్వైర్డో దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు అనేది ఒక ఆలోచన. బట్ దిస్ లాజిక్, ఈ లాజిక్ ఉంటే ఇంకా ఈజీగా చేసేయచ్చు. ఓకే, ఇంకా మనం ఏం చెప్తున్నాం? వెన్ S1 ఈక్వల్స్ టు S2, దిస్ ఇస్ ద కేస్, అండ్ D1 by T1 equals to D2 by T2. That implies D1 T2 equals to D2 T1. ఇది D1. సో ఇదొక కేస్. అదే D1 ఈక్వల్స్ టు D2 అయితే S1 T1 ఈక్వల్స్ టు S2 T2. ఇంకా S1 is to S2 ఈక్వల్స్ టు T2 is to T1. సో ఇది రెండో కేస్. అదే T1 ఈక్వల్స్ టు T2 అయితే లెట్ మీ నో ఏం రాసుకోవచ్చు? ఎనీబడి ఏం రాసుకోవచ్చు? టైమ్ ఈక్వల్స్ టు హౌ మచ్? సునీల్? D1 by S1 is equal to D2 by S2. Yes, because time equals to D by speed. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఉంటుంది, ఈక్వల్స్ టు D2 by S2. సో దట్ ఇంప్లైస్ D1 S2 ఈక్వల్స్ టు D2 S1. సో వెరీ సింపుల్. సో ఇలా 3 కేసెస్, వీటి గురించి కూడా ఎస్టర్డే డిస్కస్ చేసాం. అండ్ ఈరోజు రిలేటివ్ స్పీడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. రిలేటివ్ స్పీడ్, ఈ కాన్సెప్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది there are 2 types of cases. One is moving opposite direction, another is moving same direction. Okay, suppose S1 and S2 are 2 objects. S1 S2 అనేవి 2 speeds, 2 objects యొక్క స్పీడ్స్ అన్నమాట. ఓకే, S1 అనేది S2 అనేది రెండు ఆపోజిట్ అవుతాయి. అయితే దీంట్లో మళ్ళీ 2 కేసెస్ వస్తాయి. 2 cases. One is towards each other, the other is towards outwards. ఇది each other, ఇది towards outwards.
అవుట్వర్డ్స్. రెండు ఎదురెదురుగా వస్తాయి, రెండు ఒక చోటు నుంచి రెండు వేరువేరుగా ఇలా బయటికి వెళ్తూ ఉంటాయి. అలా రెండు కేసులు. ఇది ఆపోజిట్ కేస్, ఆపోజిట్. ఇది సేమ్. దీంట్లో కూడా ఇది ఇట్ సైడ్ వెళ్ళేవి, ఇంకొకటి ఇట్ సైడ్ వెళ్తాయి, కానీ అంత చేంజ్ ఏమి ఉండదు దాంట్లో లాగా. S1 S2. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఐ జస్ట్ చేంజ్ ద కలర్. ఓకే, ఇప్పుడు S1 S2 అనేవి రెండు. S1 S2. అయితే వీటికి స్పీడ్స్ ఇస్తాను. దీనికి 2 km/h, దీనికి 3 km/h. మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి ఎంత ఉందంటే 10 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి 2 km/h తో ఇది మొదలైంది, 3 km/h తో ఇది మొదలైంది. అట్ వాట్ టైం దే విల్ మీట్ ఈచ్ అదర్? మీట్ కావడానికి ఎంత టైం పడుతుంది? ఇది క్వశ్చన్. ఇది ఫస్ట్ కేస్. ఎంత టైం పడుతుంది? ఎనీబడి? 2 hours, sir. 2 hours. ఓకే, కానీ తెలుసుకుందాం. 3 km/h మీన్స్ ఫస్ట్ 1 hour కి ఇట్ సైడ్ నుంచి సపోజ్ ఇది ఏ, ఇది బి అని అనుకున్నాం. ఇది ఏ, ఇది బి. బి అనే వెహికల్ ఏ అనే వెహికల్ వైపు 1 hour తర్వాత 3 kilometers వెళ్ళింది. అదే ఏ అనే వెహికల్ బి అనే వెహికల్ వైపు 2 kilometers వెళ్ళింది. ఎందుకంటే వాటి స్పీడ్స్ అదే. అంటే రెండు కలిపి ఎంత డిస్టెన్స్ వెళ్ళుంటాయంటే 3 + 2 రెండు కలిపి 5 kilometers వెళ్ళుంటాయి. అలానే ఇంకో గంట కూడా ప్రయాణిస్తే మొత్తం డిస్టెన్స్ 10 kilometers కాస్త రీచ్ అయిపోతాయి. సో ఇవి మీట్ అవుతాయి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, టువర్డ్స్ ఈచ్ అదర్ అంటే ఫస్ట్ డిస్టెన్స్ ఎక్కువగా ఉండింది, 1 hour తర్వాత తగ్గుతూ వచ్చింది. బికాస్ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. రెండు మూవ్ అవుతూ ఉన్నాయి. దే విల్ మీట్ ఈచ్ అదర్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, వీఆర్ యాడింగ్ S1 + S2. రెండు స్పీడ్స్ ని కలుపుతాం. అంటే రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటి? రిలేటివ్ స్పీడ్ మీన్స్ ఇట్ ఈస్ మోర్ దాన్ ఎ స్పీడ్, బట్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీడ్ ఈస్ సేమ్. స్పీడ్ అనేది సేమే, కానీ ఇంకొక స్పీడ్. రిలేటివ్ స్పీడ్ మీన్స్ రిలేటివ్లీ స్పీడ్. రిలేటివ్లీ స్పీడ్ మీన్స్ ఇంకొక వెహికల్ ఇంకొక స్పీడ్ పైన కూడా డిపెండ్ అయిన స్పీడ్ అన్నమాట. అంటే రెండు స్పీడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 2 km/h, ఇంకోటి వచ్చేసి 3 km/h. ఒక స్పీడ్ ఎంత అంటే 2 km లేదా 3 km అని చెప్తాం, km/h. కానీ రిలేటివ్ స్పీడ్ అన్నాం కాబట్టి, బికాస్ ఐ షుడ్ రిలేట్ బోత్ ద వెహికల్స్. రెండు వెహికల్స్ యొక్క స్పీడ్స్ నేను రిలేట్ చేయాలి కాబట్టి ఐ షుడ్ యాడ్ బోత్. అది ఒకే పాయింట్ నుంచి బయటికి వెళ్తున్నాయి అనుకోండి. సపోజ్ ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నాయి. ఐ విల్ చేంజ్ అగైన్ కలర్. సపోజ్ ఇక్కడ నుంచి వెళ్తున్నాయి. ఏ అనే పాయింట్, బి అనే పాయింట్, ఏ అనే వెహికల్, బి అనే వెహికల్. ఇది ఇలా వెళ్తుంది, అది అలా వెళ్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే 20 kilometers డిస్టెన్స్ కావాలి మధ్యలో. బి వచ్చేసి 3 km/h, ఏ వచ్చేసి 2 km/h. అయితే ఇది ఎంత టైంకి 20 kilometers వెళ్తుంది అంటే ఫస్ట్ 1 hour కి ఏ 2 kilometers వెళ్ళి ఉంటుంది, బి 3 kilometers వెళ్ళి ఉంటుంది. ఫస్ట్ 1 hour ఏ, బి ఇక్కడ ఉంటుంది, ఏ ఇక్కడ. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈస్ ఓన్లీ 5 kilometers ఆఫ్టర్ 1 hour. అదే సెకండ్ అవర్ కి అది కాస్త ఇంకాస్త వెళ్ళి ఉంటుంది. ఫస్ట్ 1 hour కి 3, నెక్స్ట్ 1 hour కి 3, టోటల్ 6 kilometers వెళ్ళి ఉంటుంది. అదే ఏ అయితే ఫస్ట్ 1 hour కి 2, నెక్స్ట్ 1 hour కి 2, మొత్తం 4 kilometers వెళ్ళి ఉంటుంది. ఏ ఇక్కడ ఉంటుంది, బి ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇది 2 hours తర్వాత. సో ద డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈస్ 10 kilometers. 10 kilometers అంటే ఈచ్ అవర్ అది టువర్డ్స్ అవుట్వర్డ్స్ అయినా సరే, టువర్డ్స్ ఇన్వర్డ్స్ అయినా సరే, టువర్డ్స్ ఈచ్ అదర్ అయినా సరే, మనకు ఏం జరుగుతుంది అంటే రిలేటివ్లీ స్పీడ్, వన్ స్పీడ్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద అదర్స్ స్పీడ్. రెండు కలిపి మనం డిసైడ్ చేయాలి కాబట్టి we should add when they are in opposite direction. ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే
ఏం చేయాలి? we should add s1 plus s2 అనేది యాడ్ చేయాలి. సో కావాల్సింది 20 కిలోమీటర్స్, కానీ వెళ్ళగలిగేది ఎంత అంటే 2 + 3 5 కిలోమీటర్ పర్ అవర్. 5 కిలోమీటర్ పర్ అవర్. దిస్ ఈజ్ ద రిలేటివ్ స్పీడ్. సో టైం ఎంత కావాలి అంటే 20/5 4 hours ఈజ్ ఎనఫ్. 4 hours ఈజ్ ఎనఫ్. అదే సేమ్ డైరెక్షన్ అయితే s1 s2 ఇది 2 కిలోమీటర్ పర్ అవర్. ఇది ఏ అనే వెహికల్, బి అనే వెహికల్ 3 కిలోమీటర్ పర్ అవర్. ఇలా ఉన్నాయి. అయితే 1 hour తర్వాత ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి రెండు స్టార్ట్ అయ్యాయి, ఒకే టైంలో స్టార్ట్ అయ్యాయి, ఒకే ప్లేస్ కి వెళ్తూ ఉన్నాయి. అయితే ఈ రెండు వెహికల్స్ యొక్క మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉండొచ్చు అంటే ఇక్కడ ఉండాల్సిన వెహికల్స్ ఇలా వెళ్ళిపోయాయి. ఇంతవరకు ఏ వెళ్ళిపోయింది, ఇంతవరకు బి వెళ్ళిపోయింది. బికాస్ ఆఫ్టర్ 1 hour ఈ మధ్యలో డిస్టెన్స్ ఇక్కడేమో 2 kilometers, ఇక్కడేమో 3 kilometers, ఈ మధ్యలో డిస్టెన్స్ 1 kilometer. సో 1 hour కి 1 kilometer అయింది. సపోజ్ సెకండ్ అవర్ కి కూడా ఏమైంది అంటే ఈ 2 kilometers కాస్త ఇంకో 2 kilometers కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ ఉంటుంది ఏ, కానీ బి మాత్రం ఇక్కడ 3 మొత్తానికి ఈ మధ్యలో గ్యాప్ లో 2 kilometers డిస్టెన్స్ అవుతుంది. సో 2 hours కి 2 kilometers డిస్టెన్స్. సో వీ షుడ్ థింక్ అగైన్. అంటే సేమ్ డైరెక్షన్ అయితే నాకు 1 kilometer per 1 hour వచ్చింది. ఎందుకు అలా వచ్చింది అంటే the two speeds difference is 1. సో రిలేటివ్ స్పీడ్ when they are in same direction ఉన్నప్పుడు s1 minus s2 రెండిటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. మాడ్యులస్ ఎందుకు రాసాయంటే నెగిటివ్ లో ఉండదు కాబట్టి నేను జస్ట్ మాక్సిమం నంబర్ నుంచి మినిమం నంబర్ తీసేయాలి. అది s1 నా s2 నా ఏది ఎక్కువ నంబర్ తెలుస్తుంది, వేరియబుల్ కాబట్టి మాడ్యులస్ వచ్చేసాను. సో ద సేమ్ డైరెక్షన్ అంటే సబ్స్ట్రాక్ట్, ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏం చేయాలి? జస్ట్ యాడ్. అయితే ఆపోజిట్ డైరెక్షన్ లో 2 రకాల ప్రశ్నలు చెప్పాలి. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేశాం కదా ఈ జనరల్ కాన్సెప్ట్ ని, దీనిపైన కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఆర్ యూ రెడీ టు సాల్వ్? మీరు రెడీ అయితే నాకు జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. Yes, sir. ఓ ప్రాబ్లం ఇస్తాను. సో పి అనే ఒక ప్లేస్, క్యూ అనే ఒక ప్లేస్, 2 ప్లేసెస్ ఉన్నాయి. దే ఆర్ అపార్ట్ 300 meters. అండ్ 2 వెహికల్స్. ఏం వెహికల్స్ అంటే వెహికల్స్ V1 అనే ఒక వెహికల్, V2 అనే ఒక వెహికల్. అండ్ దీస్ 2 ఆర్ టువర్డ్స్ ఈచ్ అదర్. 2 ఈచ్ అదర్ వెళ్తూ వాటి యొక్క స్పీడ్స్ వచ్చేసి 90 kilometer per hour అండ్ V2 వచ్చేసి 54 kilometer per hour. అయితే ఇఫ్ దే స్టార్టెడ్ 8 AM కి స్టార్ట్ అయితే 2 స్టార్టెడ్ అయితే ఏ టైంకి దే విల్ మీట్ ఈచ్ అదర్. టైం కావాలి. మీట్ ఈచ్ అదర్. ఎస్, కమ్ ఆన్, సాల్వ్. సో దీంట్లో మనకేమో డిస్టెన్స్ ఈజ్ గివెన్ బట్ ఇన్ మీటర్స్. డిస్టెన్స్ వచ్చేసి మీటర్స్ లో ఇచ్చారు. ఓకే, అలానే మనకు స్పీడ్స్ వచ్చేసి కిలోమీటర్ పర్ అవర్ లో ఇచ్చారు. ఇదేమో కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది. సో ఎలా దీన్ని సాల్వ్ చేయడం అంటే వెరీ సింపుల్. మేక్ ఇట్ కన్వర్ట్. దీన్ని కన్వర్ట్ చేసుకుందాం. 90 kilometer per hour is nothing but 25 meter per second. 54 kilometer per hour is nothing but 15 meter per second. So now it is in meters per second because they are opposite direction. Opposite direction. Okay. So 25 plus 15 రెండు యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి? రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ లో s1 plus s2. సో based on that 40 meter per second.
So 40 meter per second, this is a relative speed. So what we require to find time కనుక్కోవాలి. Time is మన basic definition of time and distance. Time is always distance by speed. Distance ఎంత అంటే 300 meters. బట్ ఇక్కడ స్పీడ్ అంటే ఒక వెహికల్ అయితే మనం స్పీడ్ రాస్తాం, 2 vehicles కాబట్టి రిలేటివ్ స్పీడ్ రాస్తాం. ఇట్స్ 40 meter per second. 40 meter per second. So meter cancel, 0 0 cancel. 4 how many times? 30. 7 2 by 4. 7 2 by 4 అంటే 7.5 అని రాసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? ఈ సెకండ్స్ ఇక్కడికి అగ్రీడ్? అందరూ అగ్రీడా? ఓకే. మీకు ఆప్షన్స్ లో ఎలా ఉంటుందంటే 8:07 AM ఫస్ట్ ఆప్షన్. ఓకే. సో సెకండ్ ఆప్షన్ 8:07 AM. థర్డ్ ఆప్షన్ 8:07 AM. Fourth option 8:07 1/2 AM. Last option none. Which one is right? Fourth one, sir. Fourth one. Yes. అంటే ఇక్కడ మనం చూస్తే గమనించినట్లయితే 8:07 చూసి మోసపోతాం. సో విచ్ ఈస్ డెఫినెట్లీ నాట్. ఇది మినిట్స్. దిస్ ఈస్ నాట్ అవర్ ఆన్సర్. ఇది అసలు రాంగ్. ఇది 7 కాదు, 7 seconds కాదు మనకు కావాల్సింది, 7.5 seconds. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే. అంటే సేమ్ ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇలాంటి ఆప్షన్స్ ఇవ్వరు కానీ క్వశ్చన్స్ ఇలాంటి ఇస్తారు. ఓకే. ఇంకొక క్వశ్చన్ తీసుకుంటాం. సో ఫ్రమ్ కడప టు హైదరాబాద్, the distance between them is 600 kilometers, and a train started from Kadapa at 9 AM. Train 1 started at 33 kilometer per hour speed. 33 kilometer per hour speed. And train 2 started. At 10 AM. 10 AM ki start అయింది. ఎంత స్పీడ్ అంటే so speed is 57 kilometer per hour. This is the speed. Then at what time they meet each other? So because they both trains started, one from Kadapa, one from Hyderabad, one at 9 AM, the other at 10 AM, same day. Okay. Aithe their speeds are respectively 33 kilometers per hour, the other is 57 kilometers per hour. ఈ విధంగా ట్రావెల్ చేస్తూ ఉంటే ఏ టైం కి ఆ రెండు కూడా మీట్ అవుతాయి? కమాన్ సాల్వ్ ద ఆన్సర్. కమాన్ సాల్వ్ ఇట్. ఓకే, లెట్స్ స్టార్ట్. సో విచ్ ట్రైన్ స్టార్టెడ్ ఫస్ట్ ఏ ట్రైన్ స్టార్ట్ అయింది? కీర్తన? Kadapa. So at what time it started means it's a 9 AM. 9 AM ki start ayi. Okay. The second train started at 10 AM. So 9 AM ki 10 AM ki time difference is
how much? 1 hour. So the first 1 hour, only one train is moving on a track. Track మీద నడిచేది ఒక ట్రైన్ మాత్రం. ఒక ట్రైన్ ఉన్నప్పుడు స్పీడ్ వస్తుందా, రిలేటివ్ స్పీడ్ వస్తుందా అంటే ఓన్లీ స్పీడ్ వస్తుంది. సో ఇఫ్ వన్ ట్రైన్ ఈజ్ మూవింగ్, ఒక ట్రైన్ మాత్రమే మూవ్ అవుతే స్పీడ్ అనే కాన్సెప్ట్ వర్క్ అవుతుంది. సో 1 అవర్ స్పీడ్ యూజ్ చేస్తాం. లేటర్ సెకండ్ అవర్ నుంచి 2 ట్రైన్స్ కూడా మూవ్ అవుతూ ఉన్నాయి. 10 AM కి హైదరాబాద్ లో ట్రైన్ స్టార్ట్ అయ్యి అండ్ కడప నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ 10 AM కి కూడా మూవ్ అవుతూనే ఉంది. సో ఫ్రమ్ ద టైమ్ 10 AM both the trains are moving towards each other. So after 10 AM నుంచి నేను రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ వాడతాను. అంటే 33 km/h ఇక్కడ వాడతాను. ఇక్కడ వాడేది బికాస్ దే ఆర్ మూవింగ్ ఆపోజిట్ డైరెక్షన్, బికాస్ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ద రిలేటివ్ స్పీడ్ ఈస్ నథింగ్ బట్ దేర్ స్పీడ్స్ అడిషన్ ఆఫ్ దేర్ స్పీడ్స్. 1 is 33, 1 is 57. బోత్ నేను యాడ్ చేస్తే 90 అవుతుంది. అవునా? ఎస్ ఆర్ నో? 90 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసేదానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ 33 km/h, రైట్? ఫస్ట్ 1 hour. సో ఉన్న 600 kilometers లో 33 kilometers అంటే అయిపోయింది. 33 అయిపోయింది. సో బ్యాలెన్స్ హౌ మచ్ విల్ బి దట్? ఇక్కడ నుంచి ఇంతవరకు 600 లో 33 లెస్ చేయండి, 567 kilometers. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ని ఏ స్పీడ్ తో క్యాచ్ చేయాలి? ఓన్లీ 90 km/h. సో 567/90. సో 9 10 times 9 how many times? 56. 9 6 time ఎంత? 63 times. 63 times. సో 6.3 hours అనేది వచ్చింది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? by 10 means 6.3. 6.3 hours అంటే ఇలా మీకు ఆప్షన్ లో ఉంటే ఇట్స్ గ్రేట్, లేదు అంటే 6 hours 18 minutes పట్టింది జర్నీ టైం. ఎస్ ఆర్ నో? 6 hours లేదా 6.3 hours జర్నీ టైం ఇది. ఎప్పటి నుంచి? 10 AM తర్వాత. సో 10 + 6 ఎంత అంటే 10 + 6 is 16. 16 means 4. 18 minutes. ఇది PM. ఈ టైంకి ఆ 2 trains మీట్ అవుతాయి. కానీ 6.3 నుంచి 6 hours 18 minutes ఎలా వచ్చింది అంటే వెరీ సింపుల్. by 10 అన్నాం కదా, 60 minutes ఉంటాయి 1 hour కి. by 10 అంటే ఎప్పుడైనా సరే 6 minutes. ఇది 0.3 కాబట్టి 6 × 3. అదే 0.2 ఉంటే 12. అదే 4 ఉంటే 6 4s are 24 minutes. అదే 0.5 అయితే 6 5s 30 minutes. 0.6 ఉంటే 6 6 36 minutes. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది వెరీ ఈజీగా తొందరగా సాల్వ్ చేయొచ్చు. ఈజ్ దాట్ క్లియర్? దీంట్లో ఏమైనా డిస్కనెక్ట్? ఎనీ డౌట్స్? ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేద్దామా? Okay. Yes. Right. So I'm considering another. One train started here. Another train started here. Okay. And they are again ఒకటి కడప, ఒకటి హైదరాబాద్. And one bird is flying from the exact spot on the train. ఈ కడప దగ్గర ఉన్న ట్రైన్ దగ్గర నుంచే ఒక బర్డ్ కూడా స్టార్ట్ అయింది. సో ఇది ప్రెసెంట్ సినారియో. నేను వేరే ఏ విషయాలు రాయలేదు కానీ మొత్తం సిచ్యువేషన్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు స్పీడ్స్ ఇస్తాను. కడప నుంచి
స్టార్ట్ అయిన ట్రైన్ స్పీడ్ ఈస్ 36 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ స్పీడ్ వచ్చేసి కూడా 36 కిలోమీటర్ పర్ అవర్. బర్డ్ స్పీడ్ వచ్చేసి ఎంత అంటే 50 కిలోమీటర్ పర్ అవర్. అయితే ఇప్పుడు కేసు ఏంటి అంటే 2 ట్రైన్స్ స్టార్టెడ్ అట్ ద సేమ్ టైం. ఒకే టైంలో కడప నుంచి హైదరాబాద్ బయలుదేరాల్సిన ట్రైన్ స్టార్ట్ అయింది, హైదరాబాద్ నుంచి కడప బయలుదేరాల్సిన ట్రైన్ స్టార్ట్ అయింది. అయితే బర్డ్ 50 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో ఈ ట్రైన్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ట్రైన్ టచ్ అయిన వెంటనే మళ్ళీ ఇట్ విల్ గెట్ బ్యాక్, మళ్ళీ వెనక్కి వస్తుంది. మళ్ళీ ఇది టచ్ అయిన వెంటనే మళ్ళీ ఇలా ఈ ట్రైన్ దగ్గరకు వస్తుంది. ఇలా ఈ 2 ట్రైన్స్ మీట్ అయ్యేంత వరకు ఆ బర్డ్ ఇలా మూవ్ అవుతూనే ఉంటుంది. అయితే ఫైండ్, ఇప్పుడు ఓన్లీ వన్ క్వశ్చన్, ఫైండ్ the distance traveled by the bird till the two trains meet each other. So come on, let's start. Can we solve this problem? First point. No. Yes. Anudeep? Can we solve this problem? No, we cannot. ఏదన్నా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ వాట్ వి రిక్వైర్. ఇక్కడ అడిగింది ఏంటి? డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం, రైట్? ఇదే వెరీ సింపుల్ క్వశ్చన్. గో హెల్ విత్ ద క్వశ్చన్, బట్ వాట్ వి రిక్వైర్ ఇస్ బేసిక్ కాన్సెప్ట్ గ్యారంటీగా కావాల్సింది. ఓకే, ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయాలంటే నాకు ఏమేమి కావాలి అంటే ఫస్ట్ ఐ రిక్వైర్ డిస్టెన్స్ లో నాకు స్పీడ్ తెలియాలి, టైం తెలియాలి. స్పీడ్ ఈజ్ నోన్ టు మీ 50 కిలోమీటర్ పర్ అవర్. ఎక్సలెంట్. బట్ వాట్ అబౌట్ టైం? ఐ డోంట్ నో ద టైం. టైం ఎప్పుడు తెలుస్తుంది? అగైన్ దీనికి లింక్. టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంతో తెలిస్తే కదా నాకు స్పీడ్ తెలుసు. వాట్ ఈస్ ద టైం? టైం ఏంటి అసలు? బర్డ్ ఎంతవరకు ఫ్లీవ్ కావాలి? ఇఫ్ until unless both the trains meet each other. To meet each other, what I require to use distance by relative speed. Relative speed is okay. Distance by relative speed is 72 kilometer per hour. Why? Because it's a 36 and 36. Rendu add chesaru. So that is okay. What about distance? So ఈ distance లేకుంటే ఈ ఆన్సర్ చెప్పలేము. ఇది 2012 SSC కి అక్కడ నుంచి ఒక 2-3 సంవత్సరాలు అండ్ ఈవెన్ ఐఏఎస్ కి సిసాట్ లో ఇది చాలా సార్లు ఈ క్వశ్చన్ వచ్చింది. కొన్నిసార్లు డిస్టెన్స్ ఇవ్వడం, కొన్నిసార్లు ఇవ్వకపోవడం, అంటే కొన్ని స్లైట్ మోడిఫికేషన్స్ తో ఇది వచ్చిందనమాట. సో నౌ ఐ జస్ట్ ఇంటర్ప్రెట్ కొంత ఇంటర్ప్రెట్ చేస్తున్నా. 720 kilometers distance between Kadapa and Hyderabad. 720 kilometers అని ఇప్పుడు ఇచ్చా. ఇప్పుడు కెన్ వి క్యాల్కులేట్? కమ్ ఆన్, లెట్స్ ట్రై నౌ. ఓకే, చేసేద్దాం. సి నేను డిస్టెన్స్ ఎంత తీసుకున్నా అంటే 720 kilometers and relative speed is 72 kilometer per hour. So kilometer cancel, 72 by 10 hours. So it takes 10 hours to meet 2 trains. 2 trains meet కావడానికి నాకు 10 గంటలు పడుతుంది. So now I implement the same 10 hours. ఇక్కడ 50 kilometer per hour తో నాకు ఈ బర్డ్ అనేది మూవ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? బర్డ్ అనేది మూవ్ అవుతుంది. అయితే నాకు టైం తెలియక ఇంతసేపు ఆగే. ఇప్పుడు నాకు తెలుసు 10 hours వరకు ఆ బర్డ్ మూవ్ అవుతూనే ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏ టైంకి ఆ ట్రైన్ దగ్గరికి పోయింది, ఏ టైంకి ఈ ట్రైన్ దగ్గరికి పోయింది, ఐ డోంట్ వాంట్. ఐ రిక్వైర్ ఫైనల్ రిజల్ట్.
బర్డ్ ఎంతసేపు ఫ్లై చేసిందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో 50 into 10 ఈజ్ ఆటోమేటికల్లీ 500. 500 కిలోమీటర్స్ అది ట్రావెల్ చేసి ఉంటుంది. వెరీ సింపుల్. సో ఆన్సర్ ఓవర్. ఇస్ దిస్ క్లియర్ టు ఎవ్రీబడి? దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇలాంటివే కొన్ని క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి, పీడిఎఫ్ లో పంపించున్నాను నేను. యూ ప్లీజ్ గో త్రూ విత్ దట్. అండ్ వీలైతే నెక్స్ట్ సెషన్ ఇంకా తొందరలో పెట్టుకుందాము. ఇది రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్. అండ్ ఇంకో కాన్సెప్ట్ ఉంది, యావరేజ్ స్పీడ్. దట్ విల్ బి టాట్ ఇన్ నెక్స్ట్ లైవ్ సెషన్. నెక్స్ట్ లైవ్ సెషన్ లో ఏం చెప్పుకున్నాం? రిలేటివ్ స్పీడ్. ఓకే దెన్. ఇస్ దిస్ క్లియర్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? అందరినీ అన్మ్యూట్ చేశారు. నో డౌట్స్? No, sir. ఓకే No, sir. ఓకే డన్. ఇన్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ లైవ్ సెషన్ లో మనం రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్స్ లో గురించి డిస్కస్ చేద్దాం. రైట్? ఓకే, Right. బై. Thank you, sir.